బాగుగా ఎరంగియు ఎంత మాత్రమునకే కోరుకోవచ్చు. సత్య, నా వైపున దృష్టి ప్రసరించి వలపులకు నీ చిలుక పలుకుల అలజడి మాకు ఒక్కసారి ప్రసన్నావలోకనముల నా ఒక్క తేరు చూడు. మనోవాకాయ కర్మముల నిన్ను తప్ప అన్యకాములను కావించువాడు మెచ్చులకు వారిని ఎంచుక గావముతో చూచెదగా ఎక్కువగా నిన్నే ప్రేమించువాడనని మరచితి. నీ నయగారికి పలుకులు, నీ తెచ్చుకోలు వలపులు, నీకు వెనకో పెట్టిన విజయం తల్లియు తండ్రి గురుడు దైవం వల్లభుడొక్కడే సమరీయుల ప్రేముని చేయుచుండును. అటులెల్లరూ చూచుచుండునగల ఎల్లిద ముల్బచరించి అతంబో అల్లరిసేయుచితవే. నేనా సత్య? నీవే నన్ను అల్లరిసేయుచితవే. ఆత్మసఖి ప్రణయైక వంచనా. నీవు నన్నెరుగున్నట్లు పలికది వేళ నేను నీ దాసుడను కానా? ప్రియా 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 ప్రియురాల సత్య, ప్రియురాల ఈ అలుకేలనే వలచిన ప్రియునిపై చులకనేలనే. ప్రియురాల ఈ అలుకేలనే వలచిన ప్రియునిపై చులకనేలనే. నీవే నాపై కినుక పూనినా, నీవే నాపై కినుక పూనినా, నాపై కరుణ చూపున
నాకు ఎందుకు నాకు వలదు. అసలు వలదా? అసలు వలదు. ఒక్కింతయు వలదా? ఒక్కింతయు వలదు. ఆవంతయు వలదా? ఆవంతయు వలదు. అసలు వలదా? అసలు వలదు వలదు వలదు. నీ ప్రేమ నాకు అసలే. మొదటికే మోసం వచ్చుతున్నట్టున్నది. ఇప్పుడు ఏమి చేయవలేను? ఆ. ఉదాసీనతకు కారణం లేకపోలేదు. నాకు నీ అందల గల ప్రేమ అగణ్యము, అనిర్వాచ్యము, అఖండము. అందులకు నా అంతరాత్మయే సాక్షి. వలపులు హృదయేక సాక్షికములు కాను. ఇంతకన్నా నేను ఎందుకు మరి నీ చర్యలో ఆ చర్యలో నీవు నాకు నీ ఎడగల ప్రేమ ఉన్నది. అవునవును, నన్ను తిరస్కరించుట కూడా మీ ప్రేమకు సూచకమే కదా. నిస్సంకోచము, అసంతోషం అభ్యుదయమును కాలవాలము కదా. ఈ రహస్యమును కనుగొని నీకు నేడు పోలే అప్పుడప్పుడు సమకూడదనుకున్నట్లు నటించి నీకు అసంతృష్టి కలిగించి నిజముగా నీ చే వరములు అడిగించుకొని నిన్ను సంతసమును దలుతుంది, సంతస పెట్టి తప్పుతుంది. నిరతంబును అవధీయ కింకరుడనై అంతతో పరితృప్తింగని నన్నికే వరములు ప్రార్థింపవేమో యతంచు. అరవిందాక్షి సపత్తులందనిపి నీ కందంద సంతుష్టి చెరురగా చేసి వరం పునీదలతో సంకోచము ఓనాడు నాథ, ఇది విశ్వసనీయమా, నిక్కువమా? వేళ నిక్కువగా పారిజాత లతాంత వృత్తాంతము ఇంచుక స్మరింపు. వలచిన సతి కోరి వరములసగి సతిని దనిపి తాను దనివిటారు. ప్రతి ధర్మము కాదా? నాథ, అట్లు మీరు నాచే వరములను అడిగించుకొనుట కాయిట్లో నచ్చున్నది. సత్య అంత నమ్మకం లేకుండా ఇప్పుడు ఒక వరమడిగి పరీక్షింపరాదా? నాడను దాడినట్లు నచ్చదు. ఇంతకు మున్నే నారదముని స్పందించుటకే
నేను సల్పనుండ ఇంకా నా సాహిబులకు సంధి కొట్టినేలా చెప్పుట కాలస్యము కానీ చేయుట కాలస్యము కలుగుతుంది. నాథ, వ్రతానంతరమున ఒక దానం ఆవశ్యకమట. దానిని వేడ వెలిదీచున్నదా? ధనముల, కావు. ధాన్యముల, నగల, ధన్యముల, అవేమీను కాదు. మీ అనుగ్రహమున తండతండలుగా ఎవి నాదటలేవా? దాసదాసి జనముల, రాజ్యముల, అవేమీ కావు. నాథ, ఇంకా నువ్వు కొంచెం ఊహించు. అది గుర్తొచ్చినది. నాథ, నాకేమీ దోకట్లేదు. నీవే తెలుసు. అట్లయితే మీరు దానిని ఊహింపలేనని ఒప్పుకొని ఎదరా? దగ్గరకు రండు, చెవిలో చెప్పేదా? వస్త్రదానమా? నీ ప్రేమ ఇంత మాత్రమే ఎగునా? అసత్ సరాగమొప్ప భవదంఘ్రి సరోజయుగంబు గొల్తు నాకు పశువులు గల్గు నందనుక అంచు వచించి అనుకై వశమనర్పచూచదవు ఆమరా నాపై ప్రేమమాసనో విసుగు జనించనో సత్య నాపై విసుగు జనించనో మధురి వెక్కసమయ్యనో నా చరిత్రములు నాథ, అట్టి దసంభవమని మీకు మాత్రము తెలియదా? మీ పూర్ణాలు రాగైకాస్పదులుగా ఈ వ్రతము చేయ సంకల్పించింది. వ్రతానంతరమున మీ దానం ఆవశ్యకమట. సత్య, ఇది ఇంత వ్రతముగానున్నది. ఇంతకు నన్నెవరికి దానం చేయించితివి? ఎవరికో అననేలా మిమ్ములను నిరంతరము కొనియాడు కొనియాడు ఆ నారదముని సత్య, నన్ను నాగులకు దాస్యం ఉంచగలవా? సత్య, సత్య, నీ దాస్యం సునాయాసముగా మునర్పగలను కానీ ఆ జలరాని దాస్యమునర్పగలనా? కస్తూరికా తిలకంబు ఓనాడి పూర్వపుండ్రంబుల ఉంచుమను మౌక్తిక హరినీల మణిహారముల మాని తులసి పేరుల నడ తొడుగు మనులో పీతాంబరం పీకోలు గావించి కాషాయ వస్త్రం కట్టుమనునా సంగలౌల్యంబు విడనాడి సంయమి వ్రతమునే తలుపుమనునా వివల్వదనులో ఏమి చేయమనునో ఆ కలహాసనుడు ఆ త్రిలోకగమనుడు ఆ సంయమీంద్రుడు కలికి అతని వశము నన్ను చేయగా పాడియగునే దాన
అన్నయ్య ప్రతిజ్ఞింపగలనా? నేను మాత్రం నిలువగలనా? నీకు ఇంత మాత్రమే తెలియదు. సత్య తెలియక కాదు, పరిహాసంలో కట్టలికెళ్ళి నీ ఇష్టానుసారం దానము నచ్చి నీ మనోరథము ఈడేర్చుకోను. నా తామే కోటిపతులు కదా సతుల పాలేటి పారిజాతములు. సత్య, నన్ను తోపగల ధనము నీ వద్ద కలదు కదా. చూడు, త్రాసున నన్ను తూపగల ద్రవ్యము లేకయే. సత్య, వింటున్నావు కదా? త్రాసున నన్ను తూపగల ద్రవ్యము లేకయే. పుణ్యక వ్రతోపాసనకు గడంగా ఎడబాటున పంపున నీకొనను మోసము ముచ్చుగానా. మును ముందుగా నెమ్మది సుంత యోచన చేసి గడంగుము ఈ వ్రతము చేయ. సరోరుహ పత్రలోచన సత్య, మీరును ఆ నారద మునీంద్రుల వారి వలె నా వద్ద నుండి ధన ధాన్యాది సంహార పరిమాణం ఎరుగనట్లాడెదరేలా? సత్య, ఆ నారదుడు కూడా నీ ధన పరిమాణము గురించి సంశయించనా? ఆ పోనిను అతడు అజ్ఞానవశమున అట్లాడెను. ఈ వ్రతమును తిలకింప ఊరిలో పిలువ ఎవరిని పంపుదము? మన నళిని వసంతులను పంపుదాము. అటులది. నళిని, వసంతక, వసంతక, నళిని. రావయ్య. ఆ, నళిని. సత్య, చూడు చెప్పుతున్నది. నామ, ఈ వ్రతమును తిలకింప ఊరిలోని బ్రాహ్మణ్యమును ముత్తైదువులను పిలువ. వసంతక, నీ వెళ్ళి నా తల్లిదండ్రులకు, వలదు, బలరాముడు నా అన్నా వదినులకు, వలదు, వలదు. వలదు సపత్నులకు, సపత్నులకు అస్సలు వలదు. వలదు నా బంధుమిత్రులకు, బంధుమిత్రులకు కూడా వలదు. నే పో వలదా? తల్లిదండ్రులు వలదా, వలదు. అన్నా వదినులు వలదా, సపత్నులు వలదా, వలదు. బంధువులకు ఎవరయ్యా? వలదా? బంధుమిత్రులకు మరి వలదు. నీకెవరు కావాలని నీవే తెలుపు దేవి. ఆ, నళిని ఊరిలోనికి పోయి బ్రాహ్మణులను ముత్తైదువులను సత్యాదేవి గారు పుణ్యవ్రతం ఆచరించుచున్నారు తిలకింపరండు అని అందరినీ ఉంచుకొని రావు. వసంతక, ఆ, అమ్మ అమ్మ, ఈ వసంతైతే నేను వెళ్ళనమ్మా. పిల్లి ఎప్పుడు పెట్టిన వెళ్ళాం. నేను అనాథల వాడిని. పిల్లి కాటిది నలిని. అమ్మ వెళ్ళి బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి ఒక్క కలదగా అన్నీ ఉన్నాయి, పోయి రావయ్య. వసంతయ్య. సత్య, నేటితో నీ శంకలన్నీ తీరి నీ హృదయము ఆనందమయమని నా సందేహములన్నీ తీరి నాటెంత ఆనందమయమైనది. నాథా,